శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం ఆగజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇప్పుడు మనము భగవద్గీత యందు 14వ అధ్యాయమైనటువంటి గుణత్రయ విభాగ యోగంలోనికి ప్రవేశిస్తున్నాం. ఇక్కడ ప్రకృతిలోనూ ఆ ప్రకృతితో భాగమైనటువంటి జీవరాశులలోనూ ఆ జీవరాశులలో ఉత్తమ జన్మగల మానవులలోనూ ముఖ్యముగా 3 గుణాలు ఉంటాయి. ఆ 3 గుణాలు ఏంటంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. శరీరం కనబడుతుంది, కానీ శరీరములో ఉన్నటువంటి ఈ గుణములు బయటకు కనబడవు. ఇవి అంతర్లీనంగా ఉంటాయి. మానవులు ఈ 3 గుణముల కలయిక వలన కలిగేటటువంటి ప్రభావముతో ఎన్నో కర్మలు చేస్తుంటారు. ఆ కర్మ ఫలములు, ఆ ఫలముల ద్వారా కలిగేటటువంటి బంధనములు పొందుతుంటారు. వాటి ఫలితంగా పునర్జన్మ ప్రాప్తిస్తుంది. ఈ జనన మరణ చక్రములో వాటి ఫలితంగా మనం తిరుగుతూ ఉంటాము. అయితే ఈ గుణత్రయ విభాగములో ఆ పరమాత్మ ఈ 3 గుణముల గురించి మనకు వివరించాడు. మునులు, ఋషులు, పండితులు అందరూ వేదములు, పురాణాలు, శాస్త్రాలు చదివి జ్ఞానాన్ని సంపాదిస్తారు. కానీ ఆ జ్ఞానములలోకెల్లా ఉత్తమమైనటువంటి జ్ఞానం ఏంటంటే ఆ పరమాత్మను గురించి తెలుసుకోవడం. ఆ జ్ఞానం గురించి, ఆ పరమాత్మ గురించి తెలుసుకొని మునులు మోక్షాన్ని పొందుతారు. ఆ జ్ఞానాన్ని గురించి తెలుసుకోవడమే మన యొక్క కర్తవ్యం. ఇక్కడ మునులు అంటే మనకు తెలిసినంత వరకు కాషాయాలు, దండక మండలాలు, నెత్తిన జుట్టుముడి, చేతిలో రుద్రాక్ష, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. కానీ ముని అంటే సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండేవాడు, ఇంద్రియములను మనస్సును నిగ్రహించినవాడు, స్థిరమైనటువంటి నివాసము లేనివాడు, ప్రాపంచిక విషయములలో ఆసక్తి ఏమాత్రము లేనివాడు, ఎల్లప్పుడూ ఆ పరమాత్మను తప్ప మరొకటి తలవనివాడు, సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడేవాడు. ఇవన్నీ ఒక మునికి ఉండవలసినటువంటి లక్షణాలు. ఇటువంటి మునులు జ్ఞానములలో చాలా ఉత్తమమైనటువంటి పరమైనటువంటి జ్ఞానాన్ని పొంది పరమగతిని పొందుతారు. వీటిలో అంటే మరణానంతరం పరమగతిని పొందడం కాదు, జీవించి ఉండగానే వాళ్ళు ముక్తిని పొందుతారు. అంటే దాన్నే జీవన్ముక్త స్థితి అంటారు. అయితే ఈ మునిలాగా ఉండి జ్ఞానాన్ని ఆర్జిస్తే దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే, మొదటిది తనలో తాను ఐక్యమైపోతాడు. ఇక రెండవది, ఈ కల్పాంతంలో సృష్టి జరిగినప్పుడు అంతకు ముందు కల్పంలో ఉన్నటువంటి జీవరాశులన్నీ మళ్ళీ పుడతాయి. కానీ ఈ జీవన్ముక్తులు మళ్ళీ పుట్టరు. ఒకసారి పరమాత్మలో ఐక్యమైన వాళ్ళు కల్పాంతంలో వచ్చే ప్రళయంలో కూడా వాళ్ళు నశించరు. అంటే ఇక్కడ ఐక్యం కావడం అంటే ఏమిటి అంటే, మునులు తన యొక్క ధర్మములను పాటిస్తారు. అంటే ఆ పరమాత్మకు ఎటువంటి ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మములనే మునులు పాటిస్తారు, వాటినే మునులు పొందుతారు. భగవంతునికి సత్వగుణము, రజోగుణము, తమోగుణములు అనేటటువంటివి ఉండవు. అలాగే ముక్తి పొందినటువంటి జీవునికి కూడా ఈ గుణములు అనేవి ఉండవు. వీళ్ళు గుణాలకు అతీతంగా ఉంటారు. గుణములు లేనప్పుడు బంధనములు ఎలా ఉంటాయి? బంధనములు ఉండవు. కాబట్టి జననము లేదు, మరణము లేదు. అంటే జ్ఞానవంతమైనటువంటి మునులు జీవించి ఉండగానే ముక్తిని పొంది జీవన్ముక్తులు అవుతారు. ఈ దేహం అనేది శాశ్వతం కాదు, కాబట్టి ఎవరైనా ఈ శరీరాన్ని వదలక తప్పదు. ఈ జీవన్ముక్తులు కూడా ఈ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి తరువాత ఆ పరమాత్మలో ఐక్యమవుతారు. వారికి పునర్జన్మ అనేటటువంటిది ఉండదు. అయితే సకల భూతములకు, సర్వభూతములకు ఉత్పత్తి స్థానం ఏమిటి అంటే మూల ప్రకృతి. మూల ప్రకృతి అంటే గర్భం. మూల ప్రకృతి గర్భములో ఆ పరమాత్మ చైతన్య రూపములో బీజముగా ఉంటాడు. సకల జీవరాశులు ఈ మూల ప్రకృతి నుంచే పుడతాయి. అందుకే ఈ మూల ప్రకృతిని మహాయోని అని కూడా అంటారు.
సర్వభూతములకు ఉత్పత్తి స్థానము ఈ మూల ప్రకృతి. ఈ మూల ప్రకృతిలో పురుషుడు బీజ రూపంలో ఉంటారు. ఈ బీజమే జీవం పోసుకొని ఒక రూపాన్ని ధరిస్తుంది. కొంతకాలం బతికి మరలా బీజ రూపముగా మారిపోతుంది. అంటే ఈ ప్రకృతిలో చైతన్యం అనేది బీజ రూపంలో ప్రవేశిస్తుంది. ఇక్కడ స్త్రీ కూడా ప్రకృతి స్వరూపిణి. ఆమెలో పురుషుడు వీర్యము అయ్యేటటువంటి బీజ రూపంలో ప్రవేశిస్తాడు. ఆ బీజము స్త్రీలోని శోషితముతో కలిసి అండంగా ఏర్పడుతుంది. ఆ అండము ఆ పరమాత్ముని దయ వలన చైతన్యవంతమవుతుంది. ఆ అండం పిండంగా మారి శిశువుగా పంచభూతాత్మకమైనటువంటి శరీరాన్ని సంతరించుకుంటుంది. ఈ శరీరంలో నుంచి చైతన్యం పోగానే శవమైపోతుంది. అంటే ఆ పంచభూతములు ఎక్కడి నుంచి వచ్చినాయో మళ్ళీ ఆ పంచభూతములు అక్కడికే వెళ్ళిపోతాయి. ఈ చైతన్యంగా ఉండేటటువంటి ఈ దేహము శవమైపోతుంది. కాబట్టి ప్రకృతి పురుషుల కలయిక వలన ఈ సృష్టి సంభవించింది. పురుషుడు బీజము అయితే ప్రకృతి క్షేత్రము. జీవరాశులకన్నింటికీ బీజము ఆ పరమాత్మ. కాబట్టి మనలో హెచ్చు తగ్గులు అనేవి లేవు. అందరూ ఆ పరమాత్మ స్వరూపులుగానే మనం భావించాలి. ఇక్కడ ప్రకృతిలో ఈ కొన్ని చేతనంగా ఉంటాయి జీవులు, కొన్ని అచేతనముగా ఉంటాయి. కొన్ని చేతనంగా ఉండేటటువంటి జీవులు కదులుతూ ఉన్నాయి. ఈ అచేతనముగా ఉన్నటువంటి జీవులు అవి కదలకుండా ఉంటాయి. అందులో కొన్ని ఆలోచిస్తాయి, కొన్ని ఆలోచించవు. కానీ ఇందులో నిగూఢమైనటువంటి విశేషం ఏమిటంటే ప్రతి జీవి కూడా తన యొక్క సహజత్వంతో జీవిస్తుంది. కానీ ఒక్క మానవుడు మాత్రం తన యొక్క సహజత్వాన్ని మర్చిపోయాడు. ఎందుకంటే మానవుడు తన సహజ గుణమైనటువంటి మానవత్వం అనేటటువంటిది మర్చిపోయి పశువుగా రాక్షసుడిగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇది ఈ రోజుల్లో మనం అందరము చూస్తూ ఉన్నదే. ప్రకృతి ఒక మహాయోని అని మనం చెప్పుకున్నాం కదా. అంటే ఇది సకల జీవులకు ఉత్పత్తి స్థానం. ఈ ప్రకృతిలో నుంచే సమస్త జీవరాశులు వివిధ రకములైనటువంటి శరీరములతో, వివిధ రకములైనటువంటి ఆకారాలతో, వివిధ పేర్లతో పుడుతున్నాయి. ఆయా జీవరాశులకు జన్మనిచ్చేది తల్లి. బీజాన్ని ఉంచేవాడు తండ్రి. అంటే ఈ అనంత విశ్వానికి మూలము ప్రకృతి తల్లి అయితే ఆ పరమాత్మ తండ్రి. ఈ ప్రకృతి పురుషుల కలయిక వలన అనంత సృష్టి ఏర్పడుతుంది. అందుకే పార్వతీ పరమేశ్వరులను ఆది దంపతులు అంటారు. ఈ సమస్త జగత్తుకు వారే తల్లి తండ్రి. ఇక్కడ ఈ ప్రకృతిలో నుంచి 3 గుణాలు ఆవిర్భవించాయి. ఆ గుణాలే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణములు దేహములో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని కప్పి ఉంచుతాయి. ఈ 3 గుణముల ప్రభావం వలన పరిశుద్ధమైనటువంటి ఆత్మ ఈ దేహముతో కలిసిపోయి జీవాత్మగా మారిపోతుంది. ఆ జీవాత్మ ప్రాపంచిక విషయములలో లీనమవుతూ ఉంటుంది. ఈ దేహానికి అది బందీ అయిపోతుంది. కాబట్టి మనకు అర్థమైంది ఏంటంటే సత్వ, రజో, తమో గుణములు ప్రకృతి నుంచే పుట్టాయి. ఈ ప్రకృతి పరమాత్మలో నుంచి వచ్చింది. ఆ ప్రకృతిలోకి పరమాత్మ ఒక బీజంగా ప్రవేశిస్తాడు. ఆ బీజంలోనికి ఆత్మస్వరూపుడుగా చేరి శరీరంలో ఉంటాడు. ఆ ఆత్మ ప్రకృతిలో ఉన్నటువంటి 3 గుణములతో కలిసి జీవాత్మగా మారి ఆ బయట ఉండేటటువంటి ప్రాపంచిక విషయములతో లీనమై బంధములలో చిక్కుకొని ఉంటుంది. తద్వారా మళ్ళా జనన మరణ చక్రాలకు నాంది అవుతుంది. ఎప్పుడైతే జీవుడు ఈ వాసనలను, బంధనలను బదిలించుకొని తన నిజ స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపాన్ని పొందుతాడో అప్పుడు మాత్రమే ఆ పరమాత్మలో మనం లీనమవ్వడానికి అవకాశం ఉంది. ఈ జనన మరణ చక్రము నుంచి మనం ముక్తి పొంది మళ్ళీ జనన మరణ చక్రము లేకుండా మనం ఆ పరమాత్మలో ఐక్యమయ్యడానికి అది ఒకటే దారి. కానీ
మనము ఈ దేహమే నేను అనుకుంటూ ఈ సంసార బంధనంలో చిక్కిపోయి వాటితో మమేకమయ్యి ఈ 3 గుణముల యొక్క ప్రభావానికి లోనయ్యి ఉంటాము. ఈ 3 గుణములలో ఏ ఒక్క గుణము చేత మనం ప్రభావితమైనా మనము తిరిగి ఈ మాయలో పడ్డాము అని అర్థం. ఈ 3 గుణములను వదిలిస్తే కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ అనేది బయటికి రాదు. కాబట్టి మనం ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే ఈ 3 గుణములను ముందుగా వదిలిపెట్టాలి. కాబట్టి ఈ జీవుణ్ణి బంధించేవి కేవలం ఈ 3 గుణాలు అనే మనం తెలుసుకోవాలి. ఇక్కడ గుణము అంటే 2 అర్థాలు. ఒకటి, ఒక ప్రాణి యొక్క స్వభావాన్ని గుణం అంటారు. రెండవది, తాడును కూడా గుణం అంటారు. ఈ సత్వగుణం, రజోగుణం, స్తమోగుణం అనేవి తాడు లాంటివి. ఇవి ఈ దేహాన్ని బంధించి ఆ దేహంలో ఉన్నటువంటి జీవాత్మను కూడా బంధిస్తాయి. అందుకే గుణానికి బంధించే స్వభావం ఉంటుంది అని ఈ గుణమునకు తాడు అని మరొక నామం కూడా ఉంది. ఇంకా ఈ గుణములన్నీ ఈ దేహానికే కానీ దేహికి కావు. ఈ గుణములతో కలిసినటువంటి ఆత్మ ఆ గుణముల ప్రభావం చేత దేహి అయినటువంటి ఆత్మ జీవాత్మగా మారుతుంది. ఈ దేహముతో చేరి తానే దేహము అనుకొని ఈ ప్రాపంచిక విషయములలో మనం మునిగి తేలుతున్నాము. ఉదాహరణకి ఒక స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్లు పోసామనుకుందాము. ముందు గిన్నె వేడెక్కుతుంది, ఆ తర్వాత నీళ్లు వేడెక్కుతాయి. అంటే నీటి యొక్క అసలు గుణం చల్లగా ఉండడం, అగ్ని యొక్క సహజ గుణం వేడిగా ఉండడం. ఈ నీరు అగ్నితో చేరి వేడెక్కుతుంది. అంటే నీరు తన సహజ గుణమైనటువంటి చల్లదనాన్ని పోగొట్టుకొని ఆ యొక్క అగ్ని ప్రభావం చేత వేడెక్కుతుంది. కాసేపు ఆగి చల్లారిపోతే, అగ్నిని కాసేపు మనం ఆపేస్తే అవి చల్లారిపోయి నీళ్లు మరలా తన సహజ గుణమైనటువంటి చల్లగా ఉండేటటువంటి నీరులోనికి మారిపోతాయి. అదే విధముగా ఈ శరీరం అనేది జడమైనటువంటి పదార్థము, జడ పదార్థము. మన శరీరము, మనస్సు, బుద్ధి కూడా లోపల ఉన్న ఆత్మ అనే చైతన్యాన్ని అప్పు తీసుకొని మనం చైతన్యం పొందుదాము. మన శరీరంలో పటుత్వం ఉన్నంత వరకు ఆ చైతన్యం అనేది ఉంటుంది. ఆ తర్వాత ఈ చైతన్యతత్వం అనేది పోతుంది. ఎప్పుడైతే మన శరీరం నుంచి ఈ చైతన్యతత్వం అనేది బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు మన శరీరము కదలకుండా ఉంటుంది. దాన్ని మనం శవంగా పిలుస్తాం. అంటే శరీరము తన యొక్క సహజ గుణం అయినటువంటి జడత్వాన్ని పొందుతుంది. ఈ చేతనత్వం మన శరీరంలో ఉన్నంతకాలం మనస్సు, శరీరం, బుద్ధి ఈ ప్రకృతిలో విహరిస్తుంది. వాటితో పాటు ఈ చైతన్యత్వం కూడా ప్రకృతిలోనే వివరిస్తుంది. ఈ జడమైనటువంటి శరీరము, మనస్సు, బుద్ధి వీటితో కలిస్తే అహంకారం ఏర్పడుతుంది. ఈ అహంకారం అనేది 3 గుణములతో ప్రభావితమై మరలా బంధములకు కారణమవుతుంది. దీన్ని సంసార సాగరం అని అంటారు. మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ 3 గుణములను తెలివిగా వివేకముతో వాడుకుంటే ఈ గుణాలు మనల్ని ఏ పరిస్థితుల్లోనూ బంధించవు. అలా కాకుండా మనం ఈ గుణముల ప్రభావములో పడి వాటి వశములో ఉంటే అవి బంధనాలను కలుగజేస్తాయి, మరలా మరుజన్మకు కారణమవుతాయి. ఈ జన్మలోనే మనం ముక్తిని పొందాలి, మరు జన్మ మనకు అవసరము లేదు. మనకు 7 జన్మలు ఉంటాయంటారు, కానీ 7 జన్మలు ఎక్కడా లేవు. ఉన్నది ఒకే మానవ జన్మ. మళ్ళీ తిరిగి ఈ మానవ జన్మ రావాలంటే ఇంకా కొన్ని వేల జన్మలు ఎత్తాలి. మనకు మరల జన్మ అంటే మానవ జన్మ కాదు, అది ఏ జన్మ అయినా రావచ్చు. కాబట్టి మనం ఈ జనన మరణ చక్రంలో బంధింపబడకుండా ఆ పరమాత్మను చేరుకుంటే మనకు ఏ వాసనలు అంటవు. ఈ పునర్జన్మ అనేది లేకుండా మనం భగవంతునిలో ఐక్యం అవ్వడానికి మనం ప్రయత్నించాలి. माझ्या नादी लागू नको सिंधू. अहो आता कसं